ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు ఇస్తామన్నారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రష్యా దాడి వెనుక ఉద్దేశం ఉక్రెయిన్ ప్రజలు చలి నుంచి రక్షణ పొందకుండా చేయడమేనని బైడెన్ చెప్పారు. నిన్న ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడింది. 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో దాడులు చేశాయి. పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని పుతిన్ సేన దాడులు చేసింది. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశపూర్వకంగానే క్రిస్మస్ రోజున భీకర దాడులు జరిపించారని జెలెన్స్కీ ఆరోపించారు. ఇంతకంటే అమానవీయ చర్య ఉంటుందా అని ప్రశ్నించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు ఇస్తామన్నారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రష్యా దాడి వెనుక ఉద్దేశం ఉక్రెయిన్ ప్రజలు చలి నుంచి రక్షణ పొందకుండా చేయడమేనని బైడెన్ చెప్పారు. నిన్న ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడింది. 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో దాడులు చేశాయి. పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని పుతిన్ సేన దాడులు చేసింది. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశపూర్వకంగానే క్రిస్మస్ రోజున భీకర దాడులు జరిపించారని జెలెన్స్కీ ఆరోపించారు. ఇంతకంటే అమానవీయ చర్య ఉంటుందా అని ప్రశ్నించారు.